శుభోదయం. వెల్కమ్ టు అవర్ మార్నింగ్ రాగా. మేమిలా మరి మీరెలా. అసలు మేమిలా మీరెలా అనేది ఎందుకు స్టార్ట్ చేస్తారో నీకేమైనా ఐడియా ఉందా? ఈ మేమిలా మీరెలా అనేది స్టార్ట్ చేయడానికి ఒక ఇన్స్పిరేషన్ ఏంటంటే, ఫ్రెండ్ వాళ్ళ మదర్ ఉన్నారు. అంకుల్ చనిపోయినప్పుడు మేము పలకరించడానికి వెళ్తే ఏమన్నారు, ఆంటీ ఏమన్నారు, మీరు బాధపడకండి అమ్మా, మనిషి జీవితం అన్నాక ఇది సర్వసాధారణం, బాధపడకూడదు అని మనం హ్యాపీగా పైకి పంపించాలి. పైన ఉన్నా సరే ఆయన హ్యాపీగా ఉండాలి. మనం ఇక్కడ బాధపడుతూ అలక్ష్యానం ఉండడం వల్ల హ్యాపీనెస్ ఉండదు. ఆయన మనతో గడిపిన అన్ని కూడా మనకు మధురమైన జ్ఞాపకాలు. వాటిని తలుచుకుంటూ మనం ఆనందంగా ఉండడమే ఆయనకి మంచిది. మనం ఇక్కడ ఊరికనే బాధపడుతూ ఉండడం అన్నది అంత మంచిది కాదు అన్నది ఆమె చెప్పింది. అది నాకు నచ్చింది బాగా. యాక్చువల్గా అలా ఉండాలి అంటే మన మెమరీస్ మనతో ఉండాలిగా. జనరల్ గా మనం ఫోటోలోనే పెట్టుకుంటాం. మనతోటి ట్రావెల్ అయినా, మనతో ప్రయాణం మొదలుపెట్టిన వాళ్ళు ఎవరైనా సరే మనకి జీవితంలో మనం మిస్ అయినప్పుడు ఏమవుతుంది అంటే, వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ మాత్రమే ఉంటాయి మన దగ్గర. ఆ ఫోటోలు చూసుకోవడమో లేకపోతే ఆల్బమ్ తిరిగేసి చూసుకోవడమో ఉంటుంది. అలా కాకుండా ఈ లైవ్ గా ఇలా ప్రోగ్రామ్ ఉంటే, మేమిద్దరం ఇలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే, ఇది లైవ్ ప్రోగ్రామ్ కదా. ఈ మాట్లాడుకునే విధానం నేను ఈ వీడియోని నేను యూట్యూబ్ లో పొందుపరుచుకుంటే మాకు కావాల్సినప్పుడల్లా మేము చూసుకోవడానికి బాగుంటుంది. అట్లాగే మా ప్రయాణంలో ఏదో ఒక రోజు ఒంటరి అవుతాం కదా, ఆ ఒంటరి ఎవరైతే వాళ్ళు చూసుకుంటే ఒంటరి ఫీలింగ్ ఉండదు, మనతో మాట్లాడుతున్నట్టుగా ఫీలింగ్ ఉంటుంది. నాకు ఆ ఆంటీ ఇన్స్పిరేషన్ తోటి ఏంటంటే, ఎవరైనా సరే బాధపడుతూ కూర్చోవడం అనేది దానివల్ల మన ఆరోగ్యాలు పాడవడము, మనం ఇంకొంచెం సింక్ అయిపోవడము, డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడము, ఇది తప్ప మనకి అసలు ఏ విధమైన హ్యాపీనెస్ ఉండదు కదా. అలా పొందుపరుచుకుంటే బాగుంటుంది అనేది ఒక రకమైన ఆలోచన వచ్చింది అనమాట. నాకు నచ్చింది ఎందుకో. అదే మన ఇప్పుడు మేము రీల్స్ చేసినప్పుడు అందులో యాక్టింగ్ ఉంటుంది, కానీ వీడియోస్ చేసినప్పుడు అందులో ఎమోషన్స్ ఉంటాయి, కొన్ని రియాలిటీ ఎమోషన్స్ ఉంటాయి. బట్ మేమిలా మీరేళ్ళలో అసలు ఏమీ ఉండవు. మేము జస్ట్ ఏముంటామో, ఎలా ఉంటామో, నేచురల్ గా ఎలా ఉంటాం. ఓన్లీ ప్రోటోకాల్ ఏంటంటే లైట్ ఉంటుంది, ఈ డ్రెస్ ఉంటుంది, మీకు కొంచెం చూడడానికి బాగుండడం కోసం తప్ప మామూలుగా అయితే మేము ఎలా ఉంటామో అలాగే ఉంటాం. ఈ కెమెరా, ఈ లైట్ లేనప్పుడు కూడా మేము ఇలాగే ఉంటాం. కాకపోతే డ్రెస్ మామూలు డ్రెస్ ఉంటుంది, ఇంట్లో ఉండే డ్రెస్ అందరూ ఏం వేసుకుంటారో అలా ఉంటాం. అంతకుమించి వేరే ఏముండదు. కానీ మేము మాట్లాడుకునే మాటలు కానీ, మేము ఉండే విధానం కానీ, మా ట్రావెల్ కానీ ఇదే ఉంటుంది. ఎందుకనంటే ఇది మా మెమరీస్, మాకు మెమరీగా ఉండాలి. ఇది మేము ఇక్కడ ఏదో ఒకటి రాసి దాన్ని మేము ప్రజెంట్ చేస్తే నెక్స్ట్ మేము చూసుకున్నప్పుడు కూడా అది డ్రామాలాగే ఉంటుంది. ఇది ఎవరికో మనం ఏదో చెప్తున్నట్టుగా ఉంటుంది. అట్లా కాదు, మనతో మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఉండాలి. మేము రియల్ గా ఏం మాట్లాడుకుంటామో అదే మేము తర్వాత చూసినప్పుడు కూడా. నాతో ఇప్పుడు ఎప్పుడైనా ఊరు వెళ్ళినా, ఏదైనా సరే గ్యాప్ వచ్చినా, లైఫ్ లో ఒంటరి అయినా, నాతో కూర్చొని మాట్లాడుతున్నట్టు నాకు ఫీలింగ్ వస్తుంది, అలాగే ఆవిడకి కూడా ఫీలింగ్ వస్తుంది. ఇవన్నీ మాకు చాలా చాలా ఆర్ట్కి సంబంధించిన దగ్గరగా ఉన్న విషయాలు అన్నమాట ఇవి. అందుకని యాక్చువల్ గా మేమెలా మీరెలా అనేది. నేను అప్పుడు ఆంటీని చూడడానికి వెళ్ళినప్పుడు ఆవిడ పెద్ద ఆవిడ, 70 వయసులో, ఆవిడ పాపం ఇలాంటి కష్టం వచ్చింది, ఎలా పలకరించాలో అని నేను అనుకుని నేను నా మొహం చూడగానే ఆవిడే చెప్పారు, అమ్మ నువ్వు బాధపడద్దు, అసలు ఆయన ఆత్మ శాంతించాలని నువ్వు కోరుకో, ఆయన ప్రసాదం రెడీ అయిందమ్మా, వెళ్ళి శుభ్రంగా భోజనం చేసి ఆయన ఫోటో దండం పెట్టుకుని నువ్వు సంతోషంగా ఇంటికి వెళ్ళు అన్నారు. అందరూ భోజనం చేస్తుంటే ఆయన ప్రసాదం మాత్రం వేస్ట్ చేయకుండా ప్రశాంతంగా తినండి, అందరూ అందరి దగ్గరికి వచ్చి భోజనం చేస్తుంటే అక్కడికి వచ్చారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఈ వయసులో ఆవిడ తట్టుకోలేరేమో అనుకున్నాను, కానీ లైఫ్ లో ఎలా ఉండాలి అనేది నేర్పుతారు, ఇలా ఉంటే బాగుంటుంది అనేది నేర్పుతారు. అవునవును, ఆ ఇన్స్పిరేషన్ తోటే మనం ఇలా ఉండాలి అనేది నాకు మైండ్ లోకి వచ్చింది. నాకు అది నచ్చింది. అందుకే మేమిలా మీరెలా, ఇది కేవలం మా గురించి. అది నచ్చిన వాళ్ళు ఎవరైనా ట్రావెల్ అవుతారు, మీలాంటి వాళ్ళతోటి, అంటే లైక్ మైండెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, మేము మా ప్రయాణం ఎవరికైతే నచ్చుతుందో, ఇప్పుడు ఆంటీ వాళ్ళు మాకు ఎలా నచ్చారో మేము అలా ఎవరికైనా నచ్చొచ్చు కదా. అలా నచ్చిన వాళ్ళతో మా ట్రావెల్ ఉంటుంది. మాకు యాక్చువల్ గా యూట్యూబ్ లోని బీ లైక్ ఏ బిందు అనే ఒక ఛానల్ ఉంది, చూస్తారు కదా. అప్పుడు ఎందుకు ఆ బీ లైక్ ఏ బిందు ఛానల్ ఏముంటుంది, వీలైతే మీరు కూడా చూడండి, బీ లైక్ ఏ బిందు. ఆ ఛానల్ ఏముంటుంది అసలు, ఏముండదు. ఎందుకంటే అమ్మాయి ఏమి మేకప్ లో ఏమి చేయదు. ఆ అమ్మాయి కెమెరా పెడుతుంది, ఆ అమ్మాయి ఏం ప్రజెంట్ చేయాలనుకుంటుందో అమ్మాయి అది ప్రజెంట్ చేస్తుంది. కొన్ని వీడియోస్ లో అమ్మాయి ప్రజెంట్ చేసే వీడియోస్ లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది.
కొన్ని వీడియోస్ మటుకు మాత్రం ఆవిడ ఫామ్ హౌస్, అక్కడ ఆవిడ పెంచుకునే ఆవులు, అక్కడ ఉన్న కుక్క, ఆ పూల మొక్కలు, వాళ్ళు వేసుకున్న షర్టు, ఆ వాతావరణం, ఆ ఎర్లీ మార్నింగ్ మంచు, ఆ మార్నింగ్ లేచే కాఫీ తాగుతూ ఇట్లాగా ఆవిడ ప్రిపరేషన్ కూడా ఉండదు. ఇప్పుడు మేమైతే యాక్చువల్ కెమెరా కోసం కొంచెం ఏదో డ్రెస్ వేసి కూర్చున్నాం, అట్లా కూడా ఉండదు అమ్మాయి. ఆ అమ్మాయి ఎలాగైతే నేచురల్ గా ఉంటుందో అట్లాగే వీడియో తీస్తుంది. చాలా బాగుంటుంది. అరే ఇలా ఉంటే బాగుంటుంది కదా లైఫ్ అనిపిస్తుంది నాకైతే. అందుకని నాకు ఆ ఛానల్ కూడా చాలా ఇన్స్పిరేషన్ అనమాట. మనం చూసుకోవడానికి బాగుంటుంది, నేచురల్ గా ఉండాలి అనిపిస్తుంది. అలాగే ఎవరైనా కనెక్ట్ అయితే, మేము ఇలా మీరు ఎలా అన్న దాంతో ఎవరైనా కనెక్ట్ అయితే, ట్రావెల్ అయితే వాళ్ళు మాకు ఆత్మీయులు అనమాట. జనరల్ గా మనకి లైఫ్ లోని బ్రైట్నెస్ లేదు, కాంతి లేదు, ఏం మనం ఒంటరి అయిపోయాము, డిప్రెషన్ లో ఉన్నాము అన్నది ఎక్కువ మందిలో ఈ మధ్యకాలంలో చూస్తున్నాను. అసలు ఆ కాంతి అనేది ఎలా వస్తుంది? అసలు చైతన్యం, ఒక క్రాంతి, ఇన్నర్ లోని మన టాలెంట్ ఏముంది, మనకేముంది, మనం ఏంటి, అసలు నాకేం కావాలి, నాకు ఏది ఇష్టము, నాకు ఏది ఇష్టం లేదు, నాకు ఏది నచ్చుతుంది, ఏది నచ్చదు, అసలు నేనేంటి అనేది ముందు నాకు తెలియాలి కదా. ఆ ఇన్నర్ లో ఉండే ఆ క్రాంతి అనేది బయటకు వస్తే ఆటోమేటిక్ గా మన లైఫ్ అంతా కూడా లైట్ అవుతుంది. కాంతి అనేది ఎవరో ఒకరు వస్తారు, ఎవరో ఒకరు ఇస్తారు అని ఎదురు చూడడం అన్నది ఎందుకో నాకైతే నచ్చదు. ఏ మనిషికి కూడా ఎప్పుడు బయట నుంచి ఎప్పుడు ఏమి ఇవ్వడు. తొలి శ్వాస నుంచి చివరి శ్వాస వరకు కూడా మన ప్రయాణంలోనే కొంతమంది వచ్చి చేరుతూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. నేను యాక్చువల్ గా నా ప్రయాణంలో, నా తొలి శ్వాస నుంచి నా చివరి శ్వాస వరకు నా ప్రయాణంలో నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రి మధ్యలో వెళ్ళిపోతారు. నా చివరి వరకు ఉండరు కదా. నాతో పాటు ట్రావెల్ చేయడానికి నా భాగస్వామి, జీవిత భాగస్వామి వస్తే ఆ జీవిత భాగస్వామి చివరి వరకు ట్రావెల్ చేయాలి. ఆ చివరి వరకు ట్రావెల్ చేసే రోజులు మారిపోయాయి. ఈ రోజుల్లో వాళ్ళు కూడా ఏవో ఇబ్బందుల వల్ల దూరం అయిపోతుంటారు. మళ్ళీ మధ్యలో పిల్లలు వస్తారు. ఈ పిల్లలు చివరి వరకు వస్తారా? వాళ్ళకి రెక్కలు వచ్చిన తర్వాత వాళ్ళ ప్రయాణం వాళ్ళది, వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ చివరి వరకు వెళ్ళేది ఎవరు అంటే ఆఖరి ప్రయాణం ఎప్పుడు ఒంటరి ప్రయాణం. నేనున్నాను నీ లైఫ్ లో, నేను నీకు ఇచ్చేది కలిసి ట్రావెల్ చేస్తున్నాం అంతే. ఒకరికొకరు, ఒకరి అవసరం ఒకరికి కలిసి ట్రావెల్ చేస్తున్నాం అంతే. అంతే తప్ప నీ ఇన్నర్, నీ సోల్ ఏదైతే కోరుకుంటుందో అది నేను ఎక్కిస్తాను. నేను ఇవ్వలేను కదా. అలాగే నా ఇన్నర్ లోపల ఉన్నదాన్ని నువ్వివ్వలేవు. నేనేంటో ముందు నాకు తెలిస్తే కదా అప్పుడు నువ్వివ్వగలవు. అదే చెప్పారు ఆంటీ. అవును, నేను ఇప్పుడు జనరల్ గా ఎవరైనా పలకరించడానికి వెళ్ళినప్పుడు వెంటనే అది గుర్తొచ్చి నాకు బాధ అనిపించట్లేదు. నేను బాధపడితే ఇప్పుడు వాళ్ళ ఆత్మ బాధ పెట్టింది అని అవుతాను అన్న భావన వెంటనే ఆ థాట్ వచ్చేస్తుంది. రోజు 2 రోజులు మనకు పెయిన్ ఉంటుంది. ఎవరైనా దూరం అయిపోయినప్పుడు మనకు బాధ అనిపిస్తుంది. బాధ అనిపించిన తర్వాత మన జ్ఞానం దాన్ని మనకి ఓపెన్ అప్ చేయాలి. ఓకే అయిపోయింది, పీరియడ్ అయిపోయింది. మన జ్ఞాపకాలన్నీ కూడా ఎలా ఉండాలంటే మధురంగా మార్చుకోవాలి తప్ప వాటిని బాధలో తెచ్చుకోకూడదు.